ఏంటి ఈ గేట్ తీస్తే డైరెక్టర్ సముద్రం కనిపిస్తుందా? హలో ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ, ఎలా ఉన్నారంతా? ఇదే కాకినాడ పార్ట్ 2. హాచరీలో ఫుడ్ అయితే తినేసి పడుకుని లేచి టీ తాగేసి చూసారు కదా, గేట్ తీయంగానే సముద్రం అయితే ఎలా కనిపించిందో. మీరు ఎప్పుడైనా ఇలా చూసారా? ఈ కూల్ క్లౌడ్స్ తో సముద్రం చాలా అందంగా ఉంది కదా. ఈ లొకేషన్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. కనిపిస్తున్నాయి కదా ఇవన్నీ లోపల సీ ట్యాంకులు అనమాట. క్లియర్ గా తీసుకోవడానికి అయితే అవకాశం లేదు. ఇంకా మనకి లోడింగ్ అయితే స్టార్ట్ చేస్తామని చెప్తే రెడీ చేసుకోనమాట. మొత్తం చూడండి, ఈ సీట్ తీసుకెళ్లి ఇలా చిన్నరబ్బలు అయితే వేసుకుని మనకి బ్యాగ్స్ కౌంటింగ్ అయితే చేస్తారు. చూసారు కదా, బ్యాగ్లు అయితే ఇలా కట్టేసుకుని బ్యాగ్స్ అన్ని ఇలా కట్టేసుకున్న తర్వాత లోడింగ్ అయితే ఇలా చేస్తారు. చూసారు కదా, 560 ప్యాకెట్లకి బండి మొత్తం ఫుల్ అయిపోయింది. ఇంకా హ్యాచరీ నుంచి బయటకి అయితే వచ్చేసాం. ఈ పెద్దవాళ్ళు చూడండి డాన్స్ అలా వేస్తున్నారు. ఇంకా అన్నవరం హైవే అయితే ఎక్కేసి జర్నీ అయితే కంటిన్యూ చేశాను. ఇంకా టోల్ గేట్ అయితే దాటేసి ధవళేశ్వరం బ్యారేజ్ మీదకి అయితే వచ్చేసాను. కనిపిస్తున్న కానిస్టేబుల్ కి బీట్ ఇచ్చేసి నిడదోలు అయితే వచ్చేసాను. కనిపిస్తున్న మిల్క్ వ్యాన్ చూడండి ఎలా డాన్స్ చేస్తుందో. నేను ఆగ్వీడ్ వచ్చేసరికి రైల్వే గేట్ అయితే పడిపోయింది. ట్రైన్ కూడా వచ్చేసింది. రాజుగారిని ఆగ్వీడ్ దింపేసి నేను అన్లోడ్ పాయింట్ అయితే స్టార్ట్ అయిపోయాను. లోడ్ లంక ఈ రోజు అన్లోడ్. ఇంకా ట్రబుల్ అని అయితే వచ్చేసి కడిగేసుకుని సెట్ చేసుకుంటున్నాడు. చూసారు కదా, ఇంకా అన్లోడ్ కూడా స్టార్ట్ అయిపోయింది. చెరుగడికి వచ్చేసరికి డల్ గా ఉంటదేమో అనుకున్నాం సీడు, కానీ చాలా కండిషన్ గా ఉంది. కనిపిస్తుంది కదా, ఇదే సీడ్ దులుకునే ట్యాంకు. మంచి కౌంటర్ అవ్వాలని కోరుకోండి. ఈ సీడ్ కాస్ట్ వచ్చేసి 35 పైసా. మనకి సీడ్ 5,40,000. వ్యాన్ కి 560 బ్యాగ్స్. మన వ్యాన్ కే 9,000. టోల్ గేట్లు డీజిల్ పోగా 5,000 అయితే మిగులుతుంది. ఇక్కడతో కాకినాడ ట్రిప్ ఎండ్ అయిపోయింది. వైజాగ్ ట్రిప్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఎవరైనా ఫాలో చేయకపోతే ఫాలో కొట్టండి.